అందరికీ నమస్కారం. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ సమయం చూస్తుండగానే గడిచిపోతోంది కదా. మన చేతిలో ఉన్నది ఇప్పుడు కేవలం 30 రోజులు మాత్రమే. మరి ఈ కీలకమైన సమయంలో మన ప్రిపరేషన్ని సరైన దారిలో పెట్టి విజయాన్ని అందించే ఒక పక్కా 30 రోజుల ప్రణాళిక గురించి ఇప్పుడు వివరంగా చూసేద్దాం. అయితే చాలామంది మదిలో ఒకే ఒక పెద్ద ప్రశ్న మెదులుతూ ఉంటుంది. అదేంటంటే, ఇంత కాంపిటీషన్ ఉన్న ఈ స్టేట్ లెవెల్ ఎగ్జామ్ని కేవలం 30 రోజుల్లో క్రాక్ చేయటం నిజంగా సాధ్యమేనా? ఈ సందేహం రావడం చాలా సహజం. దీనికి సమాధానం ఒక్కటే. ఒక పటిష్టమైన, ఒక హై ఇంటెన్సిటీ ప్లాన్తో ఇది ఖచ్చితంగా సాధ్యం. ఈ విశ్లేషణలో ఆ ప్లాన్ని ఎలా అమలు చేయాలో స్పష్టంగా చూద్దాం. సో, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్దాం. సరే, మనం నేరుగా ప్లాన్లోకి వెళ్లే ముందు అసలు మనం ఎదుర్కోబోయే సవాలు ఏంటో సరిగ్గా అర్థం చేసుకోవాలి. పరీక్ష ఎంత కఠినంగా ఉంటుంది, దాని స్వరూపమేంటి అని తెలిస్తేనే కదా మన వ్యూహం అంత పదునుగా ఉంటుంది. ముందుగా ప్రిలిమ్స్ పరీక్షలో మనకు 2 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్కి 120 మార్కులు. అంటే మొత్తం 240 మార్కులకు ఈ పరీక్ష జరుగుతుందన్నమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన మొదటి ముఖ్యమైన సంఖ్య. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఒకటుంది: నెగటివ్ మార్కింగ్. అవును, ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోసేస్తారు. దీని అర్థమేంటి? మనకు సమాధానం ఖచ్చితంగా తెలిస్తేనే ఆన్సర్ చేయాలి. ఏదో ఊహించి పెడదాంలే అనుకుంటే అది చాలా ప్రమాదకరం. సాధారణంగా చూసుకుంటే జనరల్ కేటగిరీ కటాఫ్ స్కోరు 130 నుంచి 150 మార్కుల మధ్యలో ఉంటుంది. అంటే మన టార్గెట్ ఏంటో మనకు స్పష్టంగా తెలిసిపోయింది. ఈ మార్కులను దాటడమే మన లక్ష్యం, మన వ్యూహం కూడా. రైట్, ఇప్పుడు మనం పరీక్ష స్వరూపాన్ని ఇంకాస్త లోతుగా విశ్లేషిద్దాం. ఏ టాపిక్స్పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి అని అర్థం చేసుకోవడానికి ఈ స్ట్రాటజిక్ బ్రేక్డౌన్ మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ టేబుల్ని ఒక్కసారి గమనించండి. ప్రిలిమ్స్ అనేది కేవలం ఒక స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. ఈ మార్కుల్ని ఫైనల్ సెలక్షన్లో కలపరు. అస్సలు సిసలైన పోటీ అంతా మెయిన్స్, ఆ తరువాత ఇంటర్వ్యూలోనే ఉంటుంది. సో మనం మొదటి లక్ష్యం ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వడం. ఈ స్లైడ్ చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్. పేపర్ 1లో మార్కుల విభజన ఎలా ఉందో చూస్తే హిస్టరీకి ఏకంగా 30% వెయిటేజుంది. ఆ తర్వాత పాలిటీ, ఎకానమీ రెండింటికీ దాదాపు సమానమైన ప్రాధాన్యత ఇచ్చారు. దీని బట్టి మన సమయాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఒక క్లారిటీ వస్తుంది కదా. ఇది చాలా ముఖ్యమైన విషయం. దాదాపుగా 30-40% ప్రశ్నలు పూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైనే వస్తాయి. అంటే ఏపీ హిస్టరీ, జోగ్రఫీ, ఎకానమీ మీద గట్టి పట్టు సాధిస్తే మన విజయావకాశాలు అమాంతం పెరిగిపోతాయి. ఓకే, ఇక ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన విభాగానికి వచ్చేశాం. ఆచరణలో పెట్టగలిగే ఆ 30 రోజుల ప్లానేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ టైంలైన్ మన నెల రోజుల ప్రణాళికకు ఒక రకంగా చెప్పాలంటే వెన్నెముక లాంటిది. మొదటి 20 రోజుల్లో మనం ప్రతి 5 రోజులకు ఒక మెయిన్ సబ్జెక్ట్తో పాటు ఇంకో సబ్జెక్ట్ని జతచేసి చదువుతాం. ఉదాహరణకి హిస్టరీతో పాటు మెంటల్ ఎబిలిటీ, పాలిటీతో పాటు సైన్స్ అండ్ టెక్, ఇలా అన్నమాట. ఇక చివరి 10 రోజులున్నాయే, అవి పూర్తిగా రివిజన్ మరియు మాక్ టెస్ట్లకే. ఈ విభజన మన ప్రిపరేషన్కి ఒక స్పష్టమైన రూపాన్నిస్తుంది. గెలవాలి అంటే క్రమశిక్షణతో కూడిన ఒక డైలీ రొటీన్ తప్పనిసరి. రాబోయే 30 రోజులు రోజుకు కనీసం 10-12 గంటలు ఫోకస్డ్గా చదవాలి. ఈ ప్లాన్ ప్రకారం ప్రతిరోజూ కరెంట్ అఫైర్స్, కోర్ సబ్జెక్ట్స్తో పాటు 120 ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయడం, చేసిన తప్పుల్ని రివ్యూ చేసుకోవడం, ఇంకా మెయిన్స్ కోసం ఒక ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం, ఇవన్నీ మన విజయానికి పునాది వేస్తాయి. మరి ఈ ప్లాన్ని పక్కాగా అమలు చేయడానికి మన దగ్గర ఏ పుస్తకాలు, రీసోర్సెస్ ఉండాలో ఇప్పుడొకసారి చూద్దాం. ఈ లిస్ట్లో ఉన్నవి ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సోషియో ఎకనామిక్ సర్వే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. దాన్నించి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. అలాగే పాత ప్రశ్నపత్రాలను ఎనలైజ్ చేయడం వల్ల క్వశ్చన్ల ప్యాటర్న్ ఎలా ఉంటుందో మనకొక ఐడియా వస్తుంది. రైట్, ఇప్పుడు మనం ఈ ప్లాన్లో చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత కీలకమైన దశ గురించి మాట్లాడుకుందాం. ఆ లాస్ట్ 10 డేస్లో ఏం చెయ్యాలి? సో ఇక్కడ కీ స్ట్రాటజీ ఏంటంటే, ఆ చివరి 10 రోజుల్లో కొత్త టాపిక్స్ జోలికి అస్సలు వెళ్ళకూడదు.
ఇప్పటిదాకా ఏం చదివామో వాటిని రివైజ్ చేయడం, మాక్ టెస్టులు రాయడం, వీటిపైనే మన ఫోకస్ అంతా ఉండాలి. ముఖ్యంగా మాక్ టెస్టుల్లో మనం ఎక్కడ తప్పులు చేస్తున్నామో విశ్లేషించుకుని వాటిని మళ్ళీ రిపీట్ చేయకుండా చూసుకోవాలి. మన టార్గెట్ ఏంటంటే చివరి మాక్ టెస్టుల్లో 140 మార్కులకు పైగా స్కోర్ చేయడం. ఈ స్కోర్ని మనం కన్సిస్టెంట్గా సాధించగలిగితే అసలు పరీక్ష రోజున కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా హైలో ఉంటాయి. విజయం సాధించే అవకాశాలు కూడా గణనీయంగా పెరుగుతాయి. సో ప్రణాళిక సిద్ధంగా ఉంది, వ్యూహం కూడా చాలా క్లియర్గా ఉంది. మరింకేంటి? ఇక మిగిలిందే ఒక్కటే, ఆచరణ. దాన్ని మొదలుపెట్టటమే తర్వాయి. ఈ క్షణం నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, అంతిమ విజయమనేది పట్టుదలతోనే సాధ్యం.